8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎస్యూసీ హాస్పిటల్ మన హైదరాబాద్లో. ఇప్పుడు ఈ టైంలో ఏమి నెగెటివ్ కమెంట్స్ వస్తుంటాయా ఇంకా? ఇప్పుడు వస్తాయి అక్క, ఆగిపోయినాను అంతేనా? వస్తాయి కానీ ముందు కంటే మేలు ఇప్పుడు. అప్పుడు మరి 100% వచ్చేవి, ఇప్పుడు 80% పాజిటివ్ అయింది, 20% ఇంకా అది మామూలు, ఎవరికైనా తప్పదు. ఇంకా అది పెద్ద ఐశ్వర్య రాయ్ కన్నా తప్పదు, ఇంకా అంతే, మనం ఏం చేయలేము. అంటే ఎప్పుడైనా మూవీస్ సైడ్ వెళ్ళిపోవాలి అనుకున్నావా? యాంకరింగే బాగుంది కదా అన్న థాట్ లో ఉండేనా? ఏంది కదా ఫస్ట్ అయితే యాక్టర్ అయిదామనే అక్కయ్య వచ్చిండేది. అయితే ఇంక అనుకోకుండా, ఇంకా నీకు తెలుసు కదా ఈ ప్రాసెస్ అంతా. సో మనకు మంత్లీ ఇన్కమ్ కావాలి కాబట్టి, సినిమాల్లో అంత తొందరగా పోతానట్లే మనకు నెలకు కావాల్సిన డబ్బులు రావు కాబట్టి, సో అప్పుడు ఇది చూస్ చేసుకున్నాం, ఓకే ఇది అని. సో ఓకే కొంచెం మనం ఊపిరి పీల్చుకోగలుగుతాం అన్నప్పుడు ఒప్పుకోవడం స్టార్ట్ చేసిన అనమాట. అప్పటికే వచ్చేవి ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ నుంచే అడుగుతా ఉండే. కానీ అప్పుడున్న పరిస్థితి ప్రభావాలు, అప్పుడున్న మైండ్ సెట్కి తెలియలేదు ఎట్లా హ్యాండిల్ చేయాలా, ఏం కథ ఓకే అని. ఊరికే తిక్కాట, ఏంది తెలియదు, ఇడిపోతే ఇట్లుంటుందంటే అమ్మో పెద్ద పెద్దోళ్ళే పని చేయగలుగుతారు. ఏం లేదక్క, చాలా బాగుంది. బాగుందా? ఆడిషన్ ఏమైనా ఇచ్చినావా ఈ సినిమాకి? ఏం ఆడిషన్ లేదు అక్క, ఏం ఆడిషన్ లేదు. ఒక వారం రోజులు వర్క్షాప్ ఫోన్ చేసినారు అక్కయ్య. నాకు కుదిరినప్పుడు వాళ్ళకు కుదరలేదు, వాళ్ళకు కుదిరినప్పుడు నాకు కుదరలేదు. సో అట్లా వాళ్ళది గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్ పెట్టినారు అనమాట. ఫస్ట్ హే భగవాన్ అని ఉంది, ఆ రోజు సుహాస్ గారి బర్త్డే. సో ఆ రోజు వెళ్ళాను, ఇంకా చూసి అవ్వట్లేదని ఆ రోజు డైరెక్ట్గా అక్కడే కలవడం మొత్తం టీం అందరినీ కూడా. సో డైరెక్టర్ చూసి బాగున్నారని పాస్ మార్కులు వేసారు మనకు. ఓకే నేను అనుకున్న క్యారెక్టర్కి మీరు సరిపోతారని. దాని తర్వాత ఆఫీస్కి వెళ్ళా అనుకుంటా. ఆఫీస్కి వెళ్తే ఒక 1.5-2 గంటలు ఆయన మొత్తం అసలు ఏంటి ఏమి మొత్తం చెప్పినారు. క్యారెక్టర్ ఇది అనగానే షాక్ అయ్యావా ఏంది? ఏం లేదు, షాక్ అట్లా ఏం లేదు, కానీ ఎప్పుడు కూడా మనకు రాయలసీమ బిడ్డలకి ధైర్యం ఎక్కువనే. పులి బిడ్డలం కదా. సో అట్లా చెప్పినప్పుడు నేను అడిగిన, వాళ్ళు ఈ క్యారెక్టర్కి చాలా మంది ఆల్రెడీ ప్రామిస్డ్ హీరోయిన్స్ ని కూడా అనుకున్నారు వాళ్ళు. ఎవరు ఏమైనా చెప్పగలవా పేరు? ఒక్క పేరు అయితే చెప్పారు, శ్వేత బసుప్రసాద్ అని. సో కొత్త బంగారు లోకంలో ఉన్నారు కదా, సో ఆవిడని తీసుకుందాం అనుకున్నారంట. మళ్ళీ ఆవిడ డేట్స్, ఆవిడ టైమింగ్స్, ప్లస్ ఇంకా వాళ్ళ స్టాఫ్ అంతా అన్న నుంచి ఇడికి తెచ్చి పెట్టాలంటే ఇంకా ఖర్చులు ఇంకా అవన్నీ ఎక్కువ కదా. సో అన్ని బడ్జెట్ వైజ్గా కూడా చూసుకొని లేదు అని చెప్పి నేను చెప్తూనే వచ్చిన, నేను చేస్తాను మంచిగా, మీరు ఎట్లా చెప్తే అట్లా వింటా అని. సో ఎగ్జాక్ట్గా నేను అంత పర్ఫెక్ట్గా చేయగలిగానంటే ఆయన పిన్ టు పిన్ ఎట్లా ఉండాలి, లెన్స్ నుంచి ఆయన ఈ కలరే ఉండాలి, ఒక 4-5 జతలు లెన్స్ ట్రైల్ వేసిన అక్క ఆ లుక్కి ఏది బాగుంటుంది అని ప్రతిదీ కూడా అసలు అట్లా దగ్గరుండి హెయిర్ స్టైల్స్ ఏది బాగుండాలి, ఇలానే చీరలు కట్టుకోవాలి అమ్మాయి, ఇట్లానే నడవాలి, ప్లస్ ఈమె జ్యువెలరీ ఇలానే ఉండాలి, ఎవ్రీథింగ్ డైరెక్టర్ టేక్ కేర్ చేశారు. ప్రతిదీ వాళ్ళు ఒక లుక్ చార్ట్, అది ఒక చార్ట్ అది ప్రిపేర్ చేసుకుని నాకు పంపారు కొన్ని రెఫరెన్స్లు, ఎట్లుండాలి ఏం కథ, ఏ ఫ్యాబ్రిక్ చీరలే కట్టుకోవాలి అన్నట్టు. సో అట్లా అన్ని కూడా. నాకు డౌట్, సినిమాల్లో చేసిన ఫ్యాబ్రిక్ అంటే శారీస్ నీవా సినిమా వాళ్ళవా? ఎందుకంటే ఇది పెద్ద డౌట్. సినిమా చూస్తానంతసేపు మామూలుగా అక్కయ్య అన్ని ఆమె కొనుక్కుంటుంది కదా, ఇట్లా క్యారెక్టర్ ఆర్టిస్ట్ మొత్తం బట్టలన్నీ దుకాణం తను అలవాటు చేయకే తల్లి నిజంగా. లేదు అంటే వాళ్ళు అది చెప్పినప్పుడు నేనే అన్నాను, నా దగ్గర దాదాపు ఒక 1000 ఉన్నాయి ఈజీగా చీరలు, సరే ఏం చేస్తావని. 1000 కాదు ఇంకా ఎక్కువే ఉంటాయి కట్టుకొని, ఇంకా చాలా ఉన్నాయి, సరే వాడదాం కదా ఏమవుతుంది, మనం మంచిగా కనిపించడానికే కదా ఎండ్ ఆఫ్ ద డే. సో అట్లా దానికి తగ్గట్టే పే చేశారు వాళ్ళు కూడా. రెమ్యూనరేషన్ ఎంత ఫస్ట్ మూవీకి అడగచ్చు శ్రవంతి? ఆ క్యారెక్టర్కి ఎంత అయితే ఇవ్వగలుగుతారో అంత ఇచ్చినారు అక్కయ్య. ఏమి ఇంత డిప్లొమాటిక్ గా అయిపోయినావు, ఏంది కదా? నీకు చెప్తాలే పర్సనల్ గా. అంతేనా? అంటే డైలీ లాగానా, పర్ డే ఇంతనా, లేకపోతే ఓవరాల్ ప్యాకేజ్? ఓవరాల్ గా అక్కయ్య, ఓవరాల్ గా నాకు అడిగింది ఒక 20 days చెప్పినారు, నాది ఒక 16 రోజుల్లో అయిపోయింది అక్క. ఇంకా తక్కువకే అయిపోయింది కాబట్టి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అంత అమౌంట్ కంటే ఎక్కువేనా? అంత లేదా? ఇంకా ఎక్కువే ప్రీ రిలీజ్ కి చాలా మినిమల్ కదా, ఇది చాలా పెద్దది కదా, ఇది చాలా పెద్దది కదా, ఎక్కువే మంచిగానే ఇచ్చినారు అక్కయ్య. కష్టాలు అన్నది ఇప్పుడు కష్టాలు అన్ని తీరిపోయాయా? పోయినాయి అక్కయ్య, బాగుంది ఇప్పుడు. అంటే సక్సెస్ డబ్బు వల్ల కష్టాలన్నీ తీరిపోయా, లేకపోతే పీస్ ఆఫ్ మైండ్, ఒక సెలబ్రేషన్ మోడ్కి వెళ్ళాం కాబట్టి ఇలానా?
ఏది డిఫరెన్షియేట్ చేస్తావు హ్యాపీనెస్? అంటే ఇప్పుడు మంచిగా వర్క్ వస్తుంది కదా అక్క, డబ్బుల వల్ల అయితే ఆబ్వియస్ గా కాదు, అప్పుడు కూడా అప్పటికి ఎంత రావాలో అంత వచ్చింది. సరిపోయేది. అప్పటికి ఎంత రావాలో అంత యూట్యూబ్ వచ్చింది. లో హైయెస్ట్ పెయిడ్ అవును, నీకే కదా. అవును అవును అవును, అప్పటికి ఎవ్వరు లేరు కూడా కదా. అవును. సో ఎక్కువ నాకు వచ్చేది 2-3 ఛానల్స్ అవి తిరిగేదాన్ని. ఆ యూట్యూబ్ లోనే హైయెస్ట్ Salary నీదే, అవును. హైయెస్ట్ శాలరీ నాది అప్పటికున్న అందరు హోస్ట్లతో పోలిస్తే యూట్యూబ్ వరకు. అప్పుడుకున్నంత అది సరిపోయింది. కానీ ఇప్పుడు ఏంటంటే నేను నా వర్క్ని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టా. అప్పుడు బాధ్యత, ఇంకా లేవాలి, వెళ్ళాలి, చెయ్యాలి. అది జాబ్. అప్పుడు జాబ్ బాధ్యత. అయ్యో ఈఎంఐలు ఉన్నాయి, కట్టాలి, పొద్దున్న లేస్తే వాళ్ళు ఫోన్ చేస్తారు, వాళ్ళకి ఇవ్వాలి అని. కానీ ఇప్పుడు ఏంటంటే ఎంజాయ్ చేయడం మొదలుపెట్టిన నా వర్క్ని నేను. సో ఇప్పుడు ఇది ఎక్కువ ఆనందం కలిగిస్తుంది. అవును. ఇంటర్వ్యూలో చెప్పావు మామూలు హీరోయిన్స్ కంటే కూడా నాకు ఎక్కువ పే వస్తుంది అని. అట్లా అనలేదు నేను. నా ఉద్దేశం ఏంటంటే అప్కమింగ్ యాక్టర్స్ ఎవరైతే వస్తున్నారో చాలా తక్కువ వాళ్ళకి. ఆబ్వియస్లీ రోజంతా అంటే పొద్దున 6 గంటలకు పోతే సాయంత్రం 6 గంటల వరకు ఉండాల్సిందే. అండ్ మోర్ ఓవర్ ఎప్పుడు షార్ట్ పెడతారో తెలీదు. అంతే, కాంబినేషన్ తెలీదు. సో అట్లా కంపారిటివ్ గా చూస్తే మేబీ అంటే నాకు ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నందుకు నాకు మంచిగా వస్తుందేమో అని అన్నాను నేను. అంతే. ఓకే. అట్లా ఏం చేస్తావు? ఈ డ్రెస్సులు అన్నీ ఉన్నాయి, రూమ్ అంతా డ్రెస్సులు ఉన్నాయి, ఏం చేద్దామని ఫిక్స్ అయ్యావు? సో అందరికి పెద్ద $1 million క్వశ్చన్, చూసే ఆడియన్స్ కి, మా ఫ్రెండ్స్ అందరికి, ఇది ఏం చేస్తుంది బట్టలన్నీ, ఇప్పుడు ఏం చేస్తుంది? ఏం లేదు, నేను జస్ట్ మొన్ననే ఫిక్స్ అయినా. ఊరికే మనం అది ఇది చేసుకునే బదులు ఒక అనాథాశ్రమంకి వెళ్ళి ఆల్మోస్ట్ అన్ని చీరలే, బ్లౌజులు కూడా పెద్ద ఏవో చాలా కొన్ని వాటిలకి సెక్సీ బ్లౌజులు కుట్టించాం తప్ప మాక్సిమం అన్ని ట్రెడిషనల్ గానే ఉన్నాయి. సో ఎవరికైనా లేని వాళ్ళకి ఇచ్చేస్తే బెటర్ అని ఫిక్స్ అయినా అక్కయ్య నేను. ఊరికే ఇచ్చి దానివల్ల మనం అమ్మేసి దానివల్ల మనకి ఏం ఒరిగేదేం లేదనిపించింది నాకు. అట్లీస్ట్ ఓకే వాళ్ళన్నా ఆనందపడతారు కదా అని. సో అది ఫిక్స్ అయినా. కొంచెం నా ఫ్రీ టైం అది చూసుకొని లేని వాళ్ళకి ఎవరికన్నా ఇచ్చేస్తే వాళ్ళన్నా తలుచుకుంటారు కదా పోనీలే అని. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.